హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మటన్ దమ్ బిర్యానీని చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ వీడియో చూసాక మీరే అంటారండి, మటన్ దమ్ బిర్యానీ ఇంత ఈజీగా చేసుకోవచ్చా అని. ఈ విధంగా చేసుకుంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అలానే ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా మటన్ దమ్ బిర్యానీ తయారీ విధానం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక గ్లాస్ బియ్యం తీసుకోండి. ఇందులో కొంచెం వాటర్ను వేసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇందులో బియ్యం మునిగినంత వరకు వాటర్ వేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకోండి. ఇందులో 300 గ్రామ్స్ మటన్ని బాగా వాష్ చేసుకుని తీసుకున్నానండి. ఇందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోండి. అలానే కొద్దిగా హోల్ గరం మసాలా వేసుకోండి. 1/2 టీ స్పూన్ మటన్ మసాలా పౌడర్, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1/2 కప్పు పెరుగు, అలానే 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని మసాలా అంతా మటన్కి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలోకి రైస్కి సరిపడేంత వాటర్ని వేసుకున్నానండి. ఇందులో రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని అలానే 1 టీ స్పూన్ చాట్ జీరా వేసుకోండి. కొద్దిగా హోల్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోండి. వాటర్ని బాగా హై ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోండి. ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతూ ఉండగానే మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోండి. ఒకసారి అంతా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి రైస్ని ఉడకనివ్వండి. రైస్ అనేది 70% ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు రైస్ ఉడికాక చిన్న పలుకు ఉండేటట్టు చూసుకొని వాటర్ ఏమీ లేకుండా వాష్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకోండి. మూత పెట్టేసి 15 మినిట్స్ మటన్ని లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వనివ్వండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. మటన్ ఇలా బాగా ఉడికి జ్యూసీగా వచ్చాక ఒకసారి అంతా కలుపుకొని ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అంతటిని ఒక లేయర్గా వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ని ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇందులో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని అలానే కొద్దిగా క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరని వేసుకొని ఆ పైన 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. నేను ఇక్కడ కలర్ కోసం కొద్దిగా పాలల్లో రెడ్ ఫుడ్ కలర్ని కలిపి వేసుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని 15 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి దమ్ చేసుకోవాలండి. అప్పుడే బిర్యానీ అడుగు మాడకుండా రైస్ చాలా పొడిలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసి 5 మినిట్స్ అలానే ఉంచి మూత తీసి చూడండి. గుమగుమలాడే మంచి టేస్టీ మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. అంతేనండి, ఇలా చాలా ఈజీగా టేస్టీగా ఈ మటన్ దమ్ బిర్యానీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారండి. మరి మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.